హాయ్ అండి అందరికీ. ఈ వీడియో ఏంటంటే తరచూ ఎవరైతే పిల్లలు దగ్గు జలుబుతో బాధపడుతుంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే ఒక గుప్పెడు తులసి ఆకులను ఫస్ట్ తెంపుకుందాం మనము. ఈ మొక్కకైతే అంత తులసి లేవు. ఫస్ట్ 1 వీక్ నుంచి వాడుతున్నాను. ఇంకో మొక్క అండి ఇది మా బయట. దీనికైతే ఒక గుప్పెడు ఆకులు అయితే నేను తెంపుతున్నాను. ఇలా తులసి మొక్కను ఇంట్లోనే పెంచుకోండి. 1, 2 అయినా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇవి లేకముందు నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసి మరీ పిల్లలకి తాపేదాన్ని. ఇప్పుడైతే ఒక 2 మంత్స్ నుంచి ఈ మొక్కలు బాగా యూజ్ అవుతున్నాయి నాకు. ఈ బ్రీడ్ తొందరగా పెరుగుతుందండి. ఆకులు కూడా మంచిగా వస్తాయి. ఈ బ్రీడ్ యూజ్ చేసుకోండి. చూసారు కదా, ఆకుల వరకు ఒక గుప్పెడు ఆకులని మంచిగా తెంపుకోండి కాడలు లేకుండా. తీసుకున్న తర్వాత 2-3 సార్లు బాగా కడిగి ఇలా ఒక 1 లీటర్ వాటర్లో బాగా మరిగించాలండి. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగిన తర్వాత చల్లార్చి పెట్టుకోవాలి. నేనైతే రోజు పిల్లలకి ఉదయాన్నే లేవగానే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే ఇస్తానండి. అందుకని ఈవినింగ్ టైంలోనే తెంపి ఇలా రెడీగా పెట్టుకుంటాను. నైట్ మార్నింగ్ మళ్ళీ కొంచెం వేడి చేసి ఉదయాన్నే పిల్లలు లేవగానే ఇస్తాను. ఇవి తాగిన తర్వాతే వాళ్ళు వాష్రూమ్ కానీ అన్నీ పనులు చేసుకుంటారు. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించాలి. మరిగిన తర్వాత దింపి పక్కన పెట్టేసుకోండి. బాగా చల్లారనివ్వండి. ఫస్ట్ అయితే పిల్లలు ఇవి తాగడానికి అంతగా ఇష్టపడరు. అందుకని ఒక స్పూన్ హనీ వేయండి. హనీ యూజ్ చేసే పని అయితే ఎర్లీ మార్నింగ్ పొరగడుపుని ఇవ్వాలండి పిల్లలకి. హనీ లేకుండా అయితే ఎప్పుడైనా తాగవచ్చు. ఇదైతే చాలా ఉపయోగపడుతుందండి. ఫస్ట్లో నేను కూడా నమ్మలేదు. తర్వాత యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ చాలా బాగా కనిపించింది. ఇయర్లీ వన్స్ కూడా మీ పిల్లలకి జలుబు దగ్గు అంటుకోవు. చాలా హెల్తీగా ఉంటారు. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా యూజ్ చేసి తులసి 100 రకాల జబ్బుల్ని నయం చేస్తుందంటండి. ఇది ఖచ్చితంగా నమ్మండి, ఫాలో అవ్వండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.